నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో దుర్యోధనాదులు తమ ఐశ్వర్య భోగాలను పాండవులకు చూపించి వాళ్ళని అవమానపరిచి అసూయాపరులను చెయ్యాలని గోవులను రక్షించే నెపంతో ద్వైతవనానికి ఘోషయాత్ర ప్రారంభిస్తారు. ధర్మరాజు చేస్తున్న యజ్ఞానికి కొంత దూరంలోనే విడిది ఏర్పాటు చేసుకుంటారు. అక్రమ నిర్మాణం చేస్తున్న కౌరవులతో గంధర్వులు ఘోర యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో గంధర్వులు కర్ణుణ్ణి నిరాయుధుణ్ణి చేసి ఓడించి అతడు పారిపోయేటట్లు చేస్తారు. గంధర్వాధిపతి చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి బందీగా పట్టుకుని అతనితో పాటు అతని పరివారాన్ని అంతఃపుర స్త్రీలను తనతో పాటు బందీలుగా తీసుకెళ్లిపోతాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. అలా గంధర్వరాజు చిత్రసేనుడు దుర్యోధనాదులని బందీలుగా పట్టుకువెడుతున్న సమయంలో మిగతా కౌరవులు మంత్రులు ధర్మరాజు దగ్గరికి వచ్చి రక్షించమని మొరపెట్టుకుంటున్న సమయంలో భీమసేనుడు నవ్వి ధర్మరాజుని హెచ్చరిస్తాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం నిత్యం వాడుతున్న తెలుగు సామెతలలో ప్రసిద్ధి చెందినది ఇప్పుడు భీమసేనుని మాటల్లో వస్తుంది. యుధిష్ఠిర నరేశ్వర కాగల కార్యము గంధర్వులే తీర్చినట్టున్నారు. అవలీలగా మనకు విజయం లభించింది. ఇంతకంటే మహద్భాగ్యం ఏమున్నది? పుట్టినప్పటి నుంచి మహాపాపాలు కొడిగట్టిన దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది. అరణ్యంలో నానా కష్టాలు పడుతున్న మనల్ని కించపరచవలనని మదించిన గర్వంతో ఇక్కడికొచ్చిన దుర్యోధనుణ్ణి అతనితో పాటు మంత్రులు అంతఃపుర స్త్రీలు బందీలవ్వటమే దాని పరిణామం. తాము మాత్రం ఆ పాపాత్ముడి మీద జాలిపడరాదు అని కోపంగా అన్న భీమసేనుణ్ణి చూసి ధర్మరాజు నవ్వి అనునయంగా, భీమసేన, నీవి ఈ సమయంలో పరుషంగా మాట్లాడటం భావ్యం కాదు. శరణాగతి కోరిన వారిని రక్షించటమే క్షత్రియ ధర్మం కాదా? ఇది నీకు తెలియదా? మనమొక మహనీయ వంశంలో అవతరించాం. ఏదైనా ఒక విషయంలో మనలో మనకి వైరాలు ఉండవచ్చు. అంత మాత్రాన సహజ స్నేహం ఎన్నడూ విడనాడరాదు. లోకులు దీన్ని హర్షించరు. దుర్యోధనుడు నీతి కోల్పోయి మనల్ని అవమానించటానికి సంకల్పించాడు. అంత మాత్రం చేత అతన్నిప్పుడు ఈసడించరాదు. గంధర్వులు మన సోదరులని బంధించుకొని తీసుకువెడుతున్నప్పుడు మనం చూసి చూడనట్లు ఉపేక్షించిన మన కౌరవ కుల గౌరవం నాశనమైపోతుంది. మరి ఆలసించక అర్జున నకుల సహదేవులతో కలిసి వెళ్లి గంధర్వులతో యుద్ధం చేసి పోరాడి దుర్యోధనాదులను విడిపించవలసిందిగా ఆదేశిస్తాడు. కానీ భీమసేనుడికి లోపల మండిపోతోంది. అగ్రజ, ఇదేమి మాట? ఆ దురాత్ముడు చేసిన దుష్కార్యాలన్నీ మర్చిపోయావా? నన్ను గంగలో పడత్రోయించాడు, విషాన్నం పెట్టాడు, లాక్షాగృహం దహింపజేశాడు, మాయాద్యూతంలో మన సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు, నిండు సభలో పాంచాలిని కుప్పుపట్టి ఈడ్పించి పరాభవించాడు, వివస్త్రని చేయమని ఆజ్ఞాపించాడు. ఇవన్నీ నీకు గుర్తుకు రావటం లేదా? మన పట్ల ఇన్ని పాపాలు చేసినా అతని మీద దయతో వ్యవహరించినప్పుడు మన ప్రయత్నాలు ఎప్పుడు ఫలించగలవు అని అక్కస్తో అంటాడు. అప్పుడు ధర్మరాజు, భీమసేన, శరణన్న వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడిని రక్షించవలసిందే. నీ వంటి ఉత్తమ సూర్యునికిది తగునా? శరణాగతుణ్ణి రక్షించినలా అది ఏ మహాధర్మ కార్యానికి సరిపోజాలదు. నీవెంత శౌర్య శక్తివంతుడవో ఆ ధృతరాష్ట్రునికి తెలుసు. ఈ వార్త తెలిసి ఆయన మనం దుర్యోధనుణ్ణి రక్షిస్తామని ఎదురు చూస్తూ ఉంటాడు. సుయోధనుణ్ణి రక్షించినలా మనకు అనాయాసంగా అతి లోక ప్రతిష్ట కలగగలదు. ఇంతటి మహదవకాశం జారవిడువరాదు. నేనిప్పుడు దీక్ష పట్టి యజ్ఞం నిర్వహిస్తున్నాను. ఈ నియమం వదిలేసి రణరంగంలో ప్రవేశించలేక నిన్ను కోరుకుంటున్నాను. లేకపోయినలా నేనే దుర్యోధనుణ్ణి విడిపించి ఉందును. మరి మారు మాట్లాడక సోదరులతో పోయి ఆ గంధర్వులను ఎదిరించి మన వారందరినీ విడిపించి తీసుకురావలేను. ఒకవేళ గంధర్వులు మీ మాట తిరస్కరించిన ఎడల పరాశక్తితోనైనా పోరాడి నా అభీష్టం నెరవేర్తురుగాక. దీనితో నేనారంభించిన యాగం సఫలమవుతుందని ఆశిస్తున్నానని దృఢంగా చెప్పినప్పుడు ఇక భీమసేనుడు అడ్డు చెప్పక అర్జున నకుల సహదేవులతో ఆయుధాలు, కవచాలు, తూణీరాలు ధరించి ధర్మరాజు ఆశీర్వాన్ని అందుకొని రథాల మీద గంధర్వుని ఎదిరించటానికి బయలుదేరతారు. అర్జునుడు ఇక దుర్యోధనుణ్ణి విడిపించుకునే తిరిగి రాగగలమని సింహనాదంతో శత్రువుల గుండెల్లో భయం రేకెత్తించి కౌరవ సైన్యానికి ఉత్సాహం కలిగిస్తాడు. గంధమాదన పర్వతం వైపు వెడుతున్న గంధర్వులను ఎదిరించి రోషావేశంతో గర్జించి దిక్కులను గజగజ వణికిస్తారు. గంధర్వ సైన్యం కూడా వెనుదిరిగి పాండవులతో యుద్ధానికి ఉపక్రమిస్తారు.
అయితే అర్జునుడు ధర్మరాజు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని గంధర్వ వీరులతో అనునయంగా, మాకు మీకు ఎటువంటి కలహాలు లేవు, దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి స్నేహపూర్వకంగా మీ దారిన మీరు తరలిపోవాల్సింది. ఇది మా అన్నగారు యుధిష్ఠిరుని ఆజ్ఞ, మీరు అతిక్రమించరాదు అని హెచ్చరించినప్పుడు ఆ గంధర్వులు, ఆ ధర్మరాజు ఏమైనా మాకు అధీశ్వరుడా, మాకు ఆ ఆజ్ఞ పాటించవలసిన అవసరం లేదు, దేవేంద్రుడొక్కడే మా ప్రభు, ఇంకెవరు చెప్పినా మేమేమాత్రం లక్ష్య పెట్టం అని పాండవులతో యుద్ధానికి దిగుతారు. ఇటు పాండవులకు అటు గంధర్వులకు మధ్య ఘోరమైన సంగ్రామం జరుగుతుంది. అర్జునుడు పుంఖానుపుంఖాలుగా వేస్తున్న బాణాలకు గంధర్వులు నిలబడలేకపోతున్నారు. గంధర్వ సైనికులు మూకుమ్మడిగా అర్జునుడిని ముట్టడించాలని, అతని రథాన్ని భగ్నం చేయాలని సంకల్పించినప్పుడు అర్జునుడు తన బాణాలతో ఒక్క క్షణంలో వాళ్ళందరినీ సంహరిస్తాడు. ఇంకా గంధర్వులు తమకు అపజయం తప్పదని దుర్యోధనాదులను తీసుకొని ఆకాశంలోకి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు అర్జునుడు అది గ్రహించి వాళ్ళని తన బాణ సమూహంతో అడ్డగిస్తాడు. ఆగ్నేయాస్త్రంతో అనేక మంది గంధర్వులను భస్మరాసులుగా మార్చేస్తాడు. అప్పుడు చిత్రసేనుడు తన స్వకీయ రూపంతో ప్రత్యక్షమై భీమార్జునుల మీదకు లంఘించి సమరాన్ని సాగిస్తాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేనుడిని చూసి గుర్తుపట్టి అతడు తన ప్రియమిత్రుడిని గ్రహించి యుద్ధమాపేసి కుశల ప్రశ్నలతో గౌరవించి, చిత్రసేన, కౌరవ ప్రముఖులతో నీకీ వైరమేలా, సోదరులతో భార్యామణులతో ఆ దుర్యోధనుడిని విముక్తి చేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అయితే చిత్రసేనుడు అంగీకరించలేదు. అర్జున, ఈ దురాత్ముడు మీ పట్ల చేసిన పాపకృత్యాలు నేను చెప్పనక్కర్లేదు కదా, మీరు పరమ ధర్మాత్ములు, అడవులలో పడరాని కష్టాలు పడుతున్నారు, మిమ్మల్ని అవమానపరచాలని ఈ ఘోషయాత్ర తలపెట్టిన విషయం తెలుసుకుని దేవేంద్రుడు ఈ దుర్యోధనుడిని పట్టి బంధించి తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా నన్ను ఆదేశించాడు. ఇంద్రుని ఆజ్ఞానుసారమే ఈ దుర్యోధనుడిని సత్వరం తీసుకువెడుతున్నాను. నీవు నాకు ఆప్తమిత్రుడవు, నీ ఎడల నాకెటువంటి కోపం లేదు, ఇక నీవు అడ్డు రావద్దని కోరతాడు. అప్పుడు అర్జునుడు తిరిగి అనునయంగా, గంధర్వ రాజా, దుర్యోధనుడు మా సహోదరుడు, నీవు విడిచిపెట్టిన ఎడల ధర్మరాజుకి ఎంతో సంతోషం కలగగలదు. యుధిష్ఠిర నరపతి ప్రత్యక్ష ధర్మదేవత, నీవు ధర్మరాజు దగ్గరికి వచ్చి అతని ఉపదేశం శిరసావహించవలసిందని కోరుతున్నాను. ఇది నీకెంతైనా శ్రేయస్కర పద్ధతి, ధర్మరాజు సన్నిధికి విచ్చేయమని కోరతాడు. చిత్రసేనుడు అంగీకరించి భీమార్జున నకుల సహదేవులతో ధర్మరాజు దగ్గరికి వస్తాడు. ధర్మరాజు చిత్రసేనుడిని చూసి ఎంతో గౌరవించి, చిత్రసేన, అంతఃపుర కాంతలతో దుర్యోధనుణ్ణి బంధించావే గాని అతన్ని ఆగ్రహంతో వధించలేదు. దీనివల్ల మేమెంతో అదృష్టవంతులమని భావిస్తున్నాను. నీ వల్ల కౌరవ కులానికి హాని కలగలేదు. ఈ మహోపకారానికి నేనెప్పుడు మరోజాలను. దుర్యోధనుడు ఇన్ని అపరాధాలు చేసినా మన్నించి అతనికి బంధ విముక్తి కలిగించవలసిందిగా ప్రార్థిస్తాడు. చిత్రసేనుడు దానికి అంగీకరించి దుర్యోధనాదులందరినీ విడిచిపెట్టి అమరలోకం వెళ్లి జరిగిందంతా దేవేంద్రునికి నివేదిస్తాడు. దేవేంద్రుడు పాండవుల ఔదార్య దృష్టికి ఎంతో సంతోషించి అమృత వర్షం కురిపించి యుద్ధంలో చనిపోయిన గంధర్వులందరినీ బ్రతికించి చిత్రసేనుడికి ఆనందం చేకూరుస్తాడు. బందీలైన దుర్యోధనాదుల దగ్గరికి వెళ్లి ధర్మరాజు వారిని విడిపించి అనునయంతో, దుర్యోధన, ముందు వెనుకలు ఆలోచించకుండా దౌర్జన్యంతో పగవారితో తలపడకూడదు, దానివల్ల నాశనం తప్పదు. ఇక నీవు మంత్రులతో, సేనాధిపతులతో, సోదరులతో, అంతఃపుర స్త్రీలతో హస్తినాపురం వెళ్ళవలసింది. నీకెంతో బాధ కలిగించిన ఈ దుస్సంఘటనని ఇక్కడితో మర్చిపోవలసిందని చెప్పి అనుచిత సత్కారాలతో గౌరవించి హస్తినాపురంకి సాగనంపుతాడు. ద్వైతవనంలో ఉన్న ఋషులు, మునీశ్వర్లు, జనులు ధర్మరాజు ధార్మిక దృష్టి, సోదర భావాన్ని చూసి అనేక విధాల ప్రస్తుతిస్తారు. అలా పాండవులు జాలిగా విడిచిపెట్టిన దుర్యోధనుడు తన పరివారంతో వెనక్కి తిరిగి ప్రయాణమై కొంత దూరం పోయాక ఒక చోట ఆగి కుటీరాలు నిర్మించుకొని విశ్రాంతి తీసుకుంటాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ అమితంగా దుఃఖిస్తూ మేనువాల్చి పడుకుంటాడు. కర్ణుడు ప్రవేశించి దుర్యోధనుడు గంధర్వులందరినీ ఓడించి విజయ గర్వంతో వచ్చాడనుకుని పొగుడుతాడు. దుర్యోధనుడు తలలో కర్ణుడికి ఈ విషయం తెలిసినట్లు లేదు అని గద్గద స్వరంతో జరిగిందంతా చెప్పి విలపిస్తాడు. కర్ణ, మన శత్రువుల దగ్గర భంగపడ్డాను కదా, హస్తినాపుర వాసులు నన్ను చూసి నవ్వుకోరా, ఇంకేం మొహం పెట్టుకుని పరిపాలించగలను? ఆ ఘోర సమరంలో గంధర్వుల చేతిలో చనిపోయిన వీరస్వర్గం చేరుకుని ఉండేవాణ్ణి కదా, లోకంలో శాశ్వత కీర్తి పొంది ఉండేవాణ్ణి కదా. నేను ఈ పరాభవం భరించలేను.
ప్రాయోపవేశం చేసి ప్రాణం పరిత్యజిస్తాను. దుశ్శాసనునితో కలిసి మీరందరూ హస్తినాపురంకి బయలుదేరవలసింది. మిత్రులకు ఆనందదాయకుడై శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న నన్ను ఆ విధంగా ఆ గంధర్వాధిపతి జుట్టుపట్టి ఈడ్చి పరాభవించిన నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ధృతరాష్ట్రుని ముందు ఎలా నిలబడి మాట్లాడగలను? కురువృద్ధులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల దగ్గర మసల్కోగలనా? పరివారాలతో, పౌర ప్రముఖులతో, పురోహితులతో మాట్లాడగలనా? ఇక ఒక్క క్షణం కూడా జీవించలేనని, నా నిర్ణయానికి ఇంకా తిరుగులేదని దుశ్శాసనుని పిలిచి వాత్సల్యంతో, దుశ్శాసన, నిన్నిక ఈ ధరణి సామ్రాజ్యానికి చక్రవర్తిగా అభిషేకిస్తున్నాను. నా మాట కాదనక అంగీకరించవలసింది. శకుని, కర్ణుడు నీకు అన్ని విధాలా తోడు నీడగా ఉంటారు. వారి తోడ్పాటుతో ఏకఛత్రాధిపత్యంతో ఈ సామ్రాజ్యాన్ని పరిరక్షించవలసినది. సోదరులను ప్రేమగా ఆదరించవలసింది. పెద్దల ఎడల భయభక్తులతో మెలగవలసింది అని అనగానే అవి దుశ్శాసుని హృదయంలో ములుకుల్లాగా గుచ్చుకుంటాయి. కళ్ళ వెంట ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో దుశ్శాసనుడు, అగ్రజ, నీవి తీరులో ఆజ్ఞాపించటం భావ్యం కాదు. భూమి బద్దలైనా, ఆకాశం కూలినా నేను ఈ సామ్రాజ్యం స్వీకరించి పరిపాలింపజాలను. నీవే ఈ ధరాతలాన్ని 100 సంవత్సరాల పాటు పరిపాలించవలసింది అని ఎలుగెత్తి శోకిస్తాడు. దుర్యోధనుడు కూడా తమ్ముడిని చూసి నిరుత్తరుడై మౌనంగా దుఃఖిస్తాడు. కర్ణుడు ఇద్దరిని చూసి, అయ్యో, మీరిద్దరూ కేవలం పసి బాలల వలె రోధిస్తున్నారు అని అంటూ దుర్యోధనుడికి ఎంతో ధైర్యం నూరిపోస్తాడు. శకుని కూడా అనునయంగా ఎంతో హితబోధ చేసినా దుర్యోధనుడు అంగీకరించక మాటి మాటికి లేనిపోనివేవో చెప్పి నన్నెందుకింత వేధిస్తున్నారు? ధర్మం మీద గాని, ధనరాశుల మీద గాని, ఐశ్వర్య భోగాల మీద గాని రవ్వంతైనా నాకు ఆసక్తి లేదు. ప్రాయోపవేశం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా నిశ్చయానికి అడ్డుపడొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి మారు మాట్లాడకుండా మీకిష్టమైన చోటుకి వెళ్ళవలసిందని గట్టిగా చెప్తాడు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు అచేతనులై నిలబడిపోతారు. కొంతసేపటికి సూర్యాస్తం అవుతుంది. సుయోధనుడు స్నానమాచరించి పరిశుద్ధుడై నారదుస్తులు ధరించి సాయంకాలపు సంధ్యావందనం చేసి ఒక పవిత్ర ప్రదేశంలో దర్భాసనం మీద కూర్చొని మౌన వ్రతం అవలంబించి శరీరం పరిత్యజించవలెనని ప్రాయోపవేశ దీక్ష ప్రారంభిస్తాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో దేవేంద్రుని చేతిలో ఓడిపోయి పారిపోయి పాతాళంలో దాక్కున్న కొంతమంది రాక్షస వీరులు దుర్యోధనుని తమ దగ్గరకు రప్పించుకొని ఊరడించి ధైర్యం చెప్పి పంపుతారు. వారిచ్చిన ధైర్యంతో దుర్యోధనుడు ప్రాయోపవేశ దీక్ష విరమించి హస్తినాపురంకి ప్రయాణమవుతాడు. పాండవులను జయించటానికి వైష్ణవయాగం ప్రారంభిస్తాడు. పాండవులు ద్వైతవనం నుంచి కామ్యకవనానికి బయలుదేరతారు. ఇవన్నీ ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయవలసిందిగా కోరుతున్నాను. సెలవు.